క్లాత్ 2 మడతలు 4 పొడవు డ్రెస్ ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ పొడవు టోటల్ పొడవు ప్లస్ చేసుకున్న తర్వాత కింద పట్టి పైన పట్టి ప్లస్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన పొడవు ఎంత ఉంటే అంత 40 అయితే 40, మీరు ఎంత కొలత తీసుకుంటే అంత, ఎవరి కొలతలు వాళ్ళు తీసుకోండి. తర్వాత పైన నడుము చుట్టూ కొలత డివైడ్ చేసిన తర్వాత వచ్చిన కొలత ఎంత 13.5 మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత మనం పైన సీటు భాగం గుర్తించడం కోసం పైన పీస్ని వేరు చేసుకోవాలి. అంటే మనము గుర్తించడం కోసం కనీసం మీడియం కొలత వాళ్ళందరికీ 7 సరిపోతుంది. కొంచెం చిన్నపిల్లలకి 5, కొంచెం పెద్ద వాళ్ళకి 8 తీసుకోవాలి. ఇప్పుడు మనకు 7 దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర సీట్ యొక్క చుట్టూ కొలత డివైడ్ చేసిన తర్వాత వచ్చిన కొలత ఎవరికి ఎంత వస్తే అంత. ఎంత వచ్చింది 12.5 సీట్. ఓకేనా, సీటు భాగం అనేది 12.5 తీసుకోవాలి. ఓకేనా, ఇది 13.5 తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇస్తా యొక్క పొడవు 19 వచ్చింది. అంటే 19 మార్క్ చేసి 19 పొడవు 19 బ్రెడ్త్ రావాలి. బ్రెడ్త్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా షేప్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది రావాలి. పాయింట్ ఇక్కడ నుండి షేప్. ఓకేనా, ఇది కిస్తా యొక్క పొడవు, ఇది కిస్తా యొక్క వెడల్పు. తర్వాత కింద లూజు తీసుకోవాలి. కింద లూజు ఎంత 7.5 మార్క్ చేసి ఇక్కడ నుండి నార్మల్గా షేప్ చేసుకోవాలి. బాగా లూజు కావాలంటే కొంచెం పెంచండి, కొంచెం తక్కువ కావాలన్న వల్ల కొంచెం తక్కువగా ఇక్కడ వరకు షేప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పట్టి అనేది లైన్ తీసుకోవాలి. 2 ఇంచుల పట్టి, కింద పట్టి 2 ఇంచులు కదా, 2 ఇంచుల పట్టికి లైన్ తీసుకోవాలి. దీనికి బకరం వేసి పెట్టుకుంటే కింద ఇట్లా పట్టి వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా 4 పట్టి అనేది ఫోల్డ్ అయిపోతుంది. 4 పట్టి ఫోల్డ్ అయిపోతుంది. మిగిలినదంతా ఇది టోటల్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇది సాదా పాయింట్. అదే ప్లాజో పాయింట్ తీసుకోవాలనుకుంటే సేమ్ ఇట్లా చూసుకొని ప్లాజోకి మీరు ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ 10 ప్లస్ అని చెప్పింది కదా, ప్లాజో లూజ్ అనేది 10 ఎబో పెట్టుకోవచ్చు. ప్లాజో లూజ్ 10 ప్లస్ అన్నప్పుడు మీరు 10 వరకు తీసుకున్నా పర్లేదు, లూజ్ వస్తుంది. లేదా 10 ప్లస్ అంటే 12 అనుకోండి. వాళ్ళకి 12ని షేప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షేప్ చేసుకోవాలి. తీసినప్పుడు అంతే ఉంటుంది. పైన భాగం ఏం మారదు. కాల్లో ఒక తీసుకునే భాగంలో డిజైన్ ఏది మారుతుంది, కింద కడిగే మారుతుంది. ఏదో పెన్సిల్ కట్ అనుకోండి. ఇప్పుడు ఇది 7.5 6.5 వరకు షేప్ చేసుకోవాలి. తక్కువ చేసి ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. లేదు ఓపెన్ అవసరం లేదు, నార్మల్గా ఉంటానంటే పెన్సిల్ కట్ అని టైట్ చేసుకోవాలి. ఇక్కడ అంతే టైట్ చేసుకోవాలి. ఇటు తగ్గించుకోవాలి, కింద తగ్గించుకోవాలి. క్లాత్ పొడవు ఏమన్నా పెంచాలా? పొడవు ఏం పెంచుతుంది అంత తీసుకోవాలి. ఇక్కడ పట్టి అనేది పెద్దగా పెట్టుకోకుండా చిన్నగా పెట్టుకోవాలి. స్ట్రైట్ కట్ పాయింట్ ఎట్లుంటుంది, చిన్నగా మలిచి ఉంటుంది, అట్లా తీసుకోవాలి. ఇదేమో పట్టి పెట్టే తీసుకున్నాం, పట్టి పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ప్లాజో అయితేనేమో డైరెక్ట్ లూజ్ చిన్న పట్టీనే వస్తుంది. దానికి చిన్న పట్టీ వస్తుంది. ప్లాజో కూడా 1 ఇంచ్ పట్టీ రాదు, 1/2 ఇంచే వస్తుంది, చిన్నగా వస్తుంది పట్టీ. ఆ పట్టీలోనే డిస్టెన్స్ మాకు ఇట్లా మారుతుంది. తర్వాత పెన్సిల్ కట్ అయితే ఇక్కడ మాత్రం ఓపెన్ తీసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఓపెన్ పెట్టుకుంటే ఓపెన్, లేదు కొన్ని పెన్సిల్ కట్ నార్మల్గానే ఉంటుంది, నార్మల్గా తీసుకోండి. ఈ డిజైన్ కావాలంటే డిజైన్ తీసుకోండి. ఓకేనా, ఇందులో సాదా పాయింట్, స్ట్రైట్ కట్ పాయింట్, తర్వాత ప్లాజో, పెన్సిల్ కట్, ఇన్ని రకాల పాయింట్లు దీంట్లోనే వస్తాయి. మీరు చుడీ పాయింట్ అనేది మీకు ఎలా వేయాలని మీకు పేపర్ కడిగి